హరన్ నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత అదేవిధంగా తెలుగు ఫ్యాకల్టీ నాగమనేంద్రారెడ్డి అండి. మరి మొదటిసారి మన వీడియో చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఇక్కడ చాలా మంది అడిగారండి, దాదాపు నాకు ఎన్నో కాల్స్ వచ్చి మెసేజ్ చేశారు, అలాగే వీడియోస్ కింద కామెంట్ కూడా చేశారు. ఏమని సార్ అంటే, సార్ పెళ్ళైనటువంటి మహిళలు మరి ఇంటి పేరును పెళ్లి కాకముందు ఉన్నటువంటి ఇంటి పేరుని పెట్టుకోవాలా, లేదా పెళ్ళైన తర్వాత వచ్చినటువంటి ఇంటి పేరుని పెట్టుకోవాలా అంటే ఇలాంటి డౌట్స్ అడిగారండి. దీనిపైన మనకు క్లారిటీ లేకపోవడం వల్ల వాళ్ళకి ఎటువంటి సమాధానం చెప్పలేదు. కానీ ఏమని సలహా ఇచ్చాను సార్ అంటే, సర్టిఫికేట్ లో ఉన్నటువంటి పేరును మాత్రమే పెట్టుకోండి అనేటువంటి సలహాని అయితే ఇవ్వడం జరిగిందండి. మరి ఈ రోజు మనం పరిశీలించుకుంటే, మరి వివాహమైనటువంటి అంటే పెళ్ళైనటువంటి మహిళలందరికీ కూడా ఇంటిపైన ఒక క్లారిటీ అనే మనకు మరి ప్రభుత్వం అయితే ఇవ్వడం అనేది జరిగిందండి. ఏమని సార్ అంటే, మరి మనకు సంబంధించి మరి మార్క్స్ కార్డులలో అంటే సర్టిఫికెట్లలో ఏ ఇంటి పేరైతే ఉంటుందో అదే ఇంటి పేరుని పెట్టి మనము దరఖాస్తులో అప్లై చేసుకోండి అనేసి మనకి ఇక్కడ క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అయితే పెట్టడం అనేది జరిగింది. అంటే పెళ్ళైన తర్వాత చాలా మందికి ఇంటి పేరు మారుతుందండి మహిళలకి. ఆ ఇంటి పేరు మారినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి పేరు వచ్చేసి పెళ్లి కాకముందు ఏ అనే ఇంటి పేరు ఉంటే పెళ్ళైన తర్వాత బి వచ్చింది. కానీ మనం అప్లై చేసేటప్పుడు ఏమని చెప్తున్నారు సార్ అంటే, ఏ అనేటువంటి ఇంటి పేరుని అప్లై చేసుకో, బి అనే దాన్ని అప్లై చేసుకోవద్దు, పెళ్ళైన తర్వాత వచ్చిన దాన్ని ఆధార్ కార్డులో ఉన్న దాన్ని పరిగణలోకి తీసుకోవద్దు. ఓన్లీ కాదు, అదేవిధంగానే సర్టిఫికెట్లో ఏ ఇంటి పేరు అయితే ఉంటుందో ఆ ఇంటి పేరును మాత్రమే ఆ ఇంటి పేరును మాత్రమే పొందుపరిచి అప్లై చేసుకోండి అనేటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు పొందుపరచడం జరిగింది. అందులోనూ ప్రత్యేకించి చెప్పాలంటే, సార్ మరి ఏ సర్టిఫికెట్ ను ఆధారంగా తీసుకోవాలి సార్ అంటే, ఓన్లీ 10th క్లాస్ సర్టిఫికెట్ ను మీరు ఆధారంగా తీసుకోండి అమ్మా. ఖచ్చితంగా ఏ క్లాస్ అండి? 10th క్లాస్ సర్టిఫికెట్ ను ఆధారంగా తీసుకొని మీరు అప్లై చేయాల్సి ఉంటుందండి. ఇది దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకా ఏంటమ్మా ఇక్కడ అంటే, మన శ్రీ కృషి పబ్లికేషన్స్ ద్వారా మరి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అందరికీ కూడా పిఐఈ బిడ్ బ్యాంక్ పుస్తకాన్ని రూపొందించడం జరిగిందండి. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడడం జరుగుతుంది. అండ్ ఇంకా ఏంటి సార్ అంటే, తెలుగు కంటెంట్ గ్రామర్ పుస్తకం, అదేవిధంగానే తెలుగు మెథడాలజీ పుస్తకం, తెలుగు ఓన్లీ తెలుగు వ్యాకరణ పుస్తకం, తెలుగు బిడ్ బ్యాంక్, తర్వాత సైకాలజీ బిడ్ బ్యాంక్, అదేవిధంగానే ఆల్ మెథడ్స్ బిడ్ బ్యాంక్ పుస్తకాన్ని కూడా మన శ్రీ కృషి పబ్లికేషన్స్ ద్వారా విడుదల చేయడం అనేది జరిగిందండి. మరి ఈ పుస్తకాలు కావాల్సిన మన నెంబర్కి అయితే కాల్ చేయండి. 6300878497 9182881240. అండ్ ఒక చిన్న అంశం ఏంటి సార్ అంటే, 2024 అక్టోబర్లో జరిగినటువంటి టెట్ ఎగ్జామ్ ప్రశ్నాపత్రాలను కూడా మన శ్రీ కృషి పబ్లికేషన్స్ ద్వారా రూపొందించడం అనేది జరిగిందండి. ఈ పుస్తకం మీకు ఒక్క 3 days లో మీ ముందుకు రాబోతుంది. ఇది జస్ట్ ఇప్పుడు ప్రింటింగ్ లో ఉంది. ఒక 3 or 4 days అంటే శుక్రవారం లేదా శనివారం నుంచి ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉంటాయి. ఎవరైనా కావాల్సిన వారు ఈ పుస్తకాన్ని కూడా మీరు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఏంటి సార్ ఇక్కడ అంటే, ఈ పుస్తకం తీసుకున్న వాళ్ళకందరికీ కూడా ఒక ఫస్ట్ 500 మెంబర్స్ కి ఈ పుస్తకం తీసుకున్న వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం సార్ అంటే, మన శ్రీ కృషి పబ్లికేషన్స్ ద్వారా మరి ఎగ్జామ్ సిరీస్ బ్యాచ్ మరి 499 ఉన్నటువంటి ఎగ్జామ్ సిరీస్ బ్యాచ్ ని మీకు పూర్తి ఉచితంగా అందిస్తున్నామండి. జస్ట్ ప్రీవియస్ బిట్స్ ఈ బుక్ కొన్న వాళ్ళకి ఏంటి సార్ అంటే 499 రూపాయలు విలువ చేసేటువంటి ఆ బిడ్ బ్యాంక్ ఎస్జిటి టెస్ట్ సిరీస్ ని పూర్తిగా అందిస్తున్నాం. సార్ ఒకవేళ ఎవరైనా సార్ మేము ఎస్జిటి కాదు కదా, మరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఉన్నాం, మా పరిస్థితి ఏంటి సార్ ఇక్కడ అంటే, మరి మీకు సంబంధించి మన శ్రీ కృషి పబ్లికేషన్ ద్వారా మరి ఏదో ఒక బిడ్ బ్యాంక్ పుస్తకాన్ని కూడా మీకు ఉచితంగా అందించడం జరుగుతుంది. ఈ ఆఫర్ ఓన్లీ ఫస్ట్ 500 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది. తర్వాత ఎవరికి కూడా ఈ ఆఫర్ అనేది ఇవ్వడం అనేది జరగదండి. తర్వాత ఏంటమ్మా అంటే, ఎన్ని పోస్టులకైనా ఒకే దరఖాస్తుతో సమర్పించుకోవచ్చా అంటే, మరి నీకు ఇష్టం అండి, ఒకే దరఖాస్తు పెట్టి దాంతో నువ్వు ఎన్ని పోస్టులకైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ని కూడా మనకి ఇక్కడైతే పాస్ చేయడం అనేది జరిగింది. మరి చాలా మంది అభ్యర్థుల యొక్క ఇంకో సందేహం ఏంటి సార్ ఇక్కడ అంటే, సార్ మరి మేము ఒకే దరఖాస్తుతో మరి లోకల్లో అప్లై చేసుకొని అదేవిధంగానే నాన్ లోకల్లో కూడా అప్లై చేసుకోవచ్చా అనేది చాలా మంది అడుగుతున్నారండి. మరి ఒకే దరఖాస్తు కాదు కదా, ఏ దరఖాస్తుతో కూడా నువ్వు లోకల్ అండ్ నాన్ లోకల్ రెండింటి కింద అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది లేదండి. ఇది దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అమ్మా.